హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో అసంపూరితంగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీపై ప్రభుత్వము గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. సో, ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఎప్పటినుంచి ముందుగా ఏ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ పంపిణీ చేయబోతున్నారు అనే వివరాల గురించి ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చెప్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఛానల్ చూసేటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే తెలంగాణ ప్రభుత్వము తాజాగా రాష్ట్రంలో అసంపూరితంగా ఉన్నటువంటి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పంపిణీ విషయంలో గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. సో, ఇక మనకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూసినట్లయితే మార్చి లోపు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళనేటువంటి వాటిని కేటాయించాలని ఈ యొక్క హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు పత్రికాముఖంగా అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్నటువంటి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను పూర్తి చేసి ఈ ఏడాది అనగా ఈ 2026 మార్చి లోపల కేటాయించాలని అధికారులను హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ విపి గౌతమ్ ఆదేశించారన్నమాట. ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాలను కూడా కల్పించాలని ఎండీ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తున్నటువంటి ఇండ్లను ఈ యొక్క పనులను కార్పొరేషన్ సిఇ చైతన్య కుమార్ స్పెషల్ ఆఫీసర్లు మొత్తం కూడా పరిశీలించడం జరిగింది. అండ్ దీంతో పాటుగా కర్మన్ ఘాట్, నవదనం కాలనీ, అలాగే మల్లాపూర్, దాంతో పాటుగా అబుల్లాపూర్, సో ఈ యొక్క తదితర ప్రాంతాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అనేటువంటి వాటిని కూడా తనిఖీ చేశారనమాట. అలాగే కర్మన్ ఘాట్ నందనవనం కాలనీలో పునరావాసంలో భాగంగా నిర్మించినటువంటి 2 బీహెచ్‌కే 80 ఇళ్లకు సంబంధించి 2 బ్లాక్‌లను ఫ్లాట్స్‌ను కూడా ఎండీ గారైతే పరిశీలించి, సో పూర్తయినటువంటి వాటన్నిటిని కూడా వారం రోజుల లోపల లాటరీ ద్వారా లబ్ధిదారులకు అందచేయాలని అధికారులను ఆయన ఆదేశించడం జరిగింది. అలాగే మల్లాపూర్‌లో నిర్మాణంలో ఉన్నటువంటి 17 బ్లాకులను పనులకు సంబంధించి కూడా పరిశీలన అనేటువంటివైతే చేశారనమాట. ఈ ప్రాంతాల్లో భూములు కబ్జా కాకుండా చర్యలనేటువంటి వాటిని చేపట్టాలని, అవసరమైతే హైడ్రా అధికారుల సహాయం తీసుకోవాలని స్థానికంగా అధికారులను హెచ్చరించడం జరిగింది. ఇలాగా మనకు ఇప్పుడు ప్రస్తుతము ఈ యొక్క నిర్మాణ పనులు జరుగుతున్నటువంటి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళన్నిటిని కూడా వీలైనంత త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసి మార్చి లోపల లబ్ధిదారులకైతే అందచేయమని ఫైనల్‌గా మనకు పత్రికాముఖంగా అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో, మీరు ఇంకా ఈ యొక్క డబుల్ బెడ్‌రూమ్ ఇల్లనేటువంటి వాటిని తీసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియచేయండి. ఏ జిల్లాల్లో ఉన్నారు? అండ్ అలాగే ఇంకా ఎక్కడెక్కడ పంపిణీ చేయలేదు అనే వివరాల గురించి. ఇకపోతే ఇప్పటివరకు ఎవరైతే డబుల్ బెడ్‌రూమ్ ఇల్లనేటువంటి వాటిని పొంది ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వము మనకు మరలా రీవెరిఫికేషన్ ప్రక్రియలైతే జరుపుతుందనమాట. ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియలు ఎందుకు జరుపుతుంది అంటే, సో చాలా వరకు కూడా రాష్ట్రంలో అనర్హతలు కలిగినటువంటి వాళ్ళు, అంటే అర్హత లేకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అనేటువంటి వాటిని పొంది ఉన్నారు. సో, ఈ యోచనతో మనకు మరలా ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియలనేటువంటివైతే జరుపుతూ ఉన్నారు. ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియలు కంప్లీట్ అయ్యాక ఎవరైతే అనర్హులుగా గుర్తిస్తారో, దాని తర్వాత వాళ్ళందరికీ కూడా ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అనేటువంటి వాటిని రద్దు చేస్తారు మరలా. సో, అందుకోసం ఇప్పుడు మళ్ళా ఈ ప్రక్రియ అనేదైతే చేస్తున్నారు. అయితే ముఖ్యంగా మనకు ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అనేటువంటి వాటిని ఎప్పుడు పంపిణీ చేయాలి? ఎప్పటిలోపల పంపిణీ చేయాలని చెప్తున్నారంటే, మార్చి లోపల పంపిణీ చేయాలని చెప్తూ ఉన్నారు. ఏ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు అంటే, రాష్ట్రంలో మనకు ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి దరఖాస్తులు పెట్టుకునేటువంటి వాళ్ళకు L1, L2, L3 3 కేటగిరీస్ వైస్‌గా అయితే డివైడ్ చేశారనమాట. ఈ 3 కేటగిరీస్‌లో L2 కేటగిరీలో చాలామంది కూడా దరఖాస్తులు పెట్టుకోవడంతో అందులోనే అర్హులైనటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఎలిజిబుల్ లిస్ట్‌లో. అందువల్ల ఫస్ట్ ప్రిఫరెన్సు L2 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకైతే ఇస్తున్నారు. దాంట్లో అర్హత కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి. సో, ఇప్పటివరకు కొన్ని కొన్ని జిల్లాల్లో, కొన్ని ఏరియాల్లో పూర్తయినటువంటి ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అనేటువంటి వాటిని ఇస్తూ పంపిణీ చేస్తూ వస్తూ ఉన్నారు. బట్ ఇంకా అసంపూర్తంగా నిర్మాణ పనులు ఉన్నటువంటి జిల్లాల్లో మాత్రం సో, వీలైనంత త్వరగా పూర్తి చేసి అయితే పంపిణీ చేయాలని ప్రభుత్వ అధికారులు కూడా కసరత్తు అయితే చేస్తూ ఉన్నారు. ఇక మీరు ఏ కేటగిరీలో ఉన్నారు అనే విషయం ఎలా తెలుసుకోవాలి అనుకుంటే, సో, మనకు ఇది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి వెబ్‌సైట్ అనమాట. ఈ వెబ్‌సైట్‌లోకొచ్చాక ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసగానే ఆధార్ నంబర్ అయితే అడుగుతుందండి. ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకోగానే మనకు సెర్చ్ అనే ఆప్షన్ ఇక్కడ కింద ఉంది. ఆ కింద సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే స్టేటస్ అనేది
ఇలాగా ఓపెన్ కావడం జరుగుతుంది. మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్‌గా. ఓకేనా? సో, ఈ స్టేటస్ చూసి మీరు కూడా మీ మొబైల్ ఫోన్‌లో ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇలాగైతే చూపిస్తుంది ఫైనల్‌గా. ఇక్కడ మీ డీటెయిల్స్ మొత్తం కూడా ఉంటాయి. అండ్ ఇక్కడొచ్చేసి లిస్ట్ టైప్ వచ్చేసి ఎల్2లో ఉన్నారు వీళ్ళు. ఇక్కడ మెయిన్ మనకు ఇది అవసరం అనమాట. ఏ లిస్ట్‌లో ఉన్నారని తెలుసుకుంటే చాలు. సో, దాన్ని బట్టయితే మీకు ఏ ఇల్లు అనేటువంటివి రావడం జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా అప్లికేషన్ స్టేటస్ దగ్గర కూడా చూడాలండి ఒకసారి. పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ ఉందా లేదా? ఎంపీడీఓ అప్రూవల్ అని ఉందా లేదా? ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయా అని మీరు ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ దగ్గర అయితే కూడా చూసుకోవాలి. సో, చాలామందికి కూడా పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అయితే ఉంటాయి. సో, ఇవి ఎందుకు పడుతున్నాయంటే ఈ విధంగా సో, ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర మీ అప్లికేషన్ అనేది ఇక్కడ ప్రజాపాలనలో వెరిఫై అయ్యాక మీ డేటా మొత్తం కూడా ఎంపీడీఓ ఆఫీస్‌కైతే వెళ్ళడం జరుగుతుంది. సో, అక్కడ మళ్ళా ఒకసారి వాళ్ళు రీచెక్ చేస్తారు. అక్కడ రీచెక్ చేశాక అప్పుడు అప్రూవల్ అని మీరు గనుక ఎలిజిబుల్ అని తేలినట్లయితే అప్రూవల్ ఇస్తారనమాట. సో, ఇలా ప్రాసెస్ అనేదైతే జరుగుతుంది. అందువల్ల ఈ ఎంపీడీఓ ఆఫీస్‌లో చెక్ అనేది జరిగినట్లయితే మీకు ఇక్కడ ఎంపీడీఓ అప్రూవల్ అయితే వచ్చేస్తుంది. పెండింగ్ తీసేస్తారనమాట. పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ ఉన్నది ఎంపీడీఓ అప్రూవల్ అయితే వచ్చేస్తది. సో, అలాగా ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారని చెక్ చేసుకోవచ్చు ఇలాగా. నేను చెప్పినటువంటి మొత్తాన్ని కూడా ఫాలో అవ్వండి. స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి ఆన్‌లైన్‌లో చెక్ చేసుకొని మీ మొబైల్ ఫోన్‌లోనే చెక్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఒకవేళ ఈ వెబ్‌సైట్ ఓపెన్ కాకపోయినట్లయితే మీ గూగుల్‌లో క్రోమ్‌లోకి వెళ్ళి డెస్క్‌టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే ఆన్‌లో పెట్టుకోవాలి. డెస్క్‌టాప్ సైట్ అనే ఆప్షన్ అది ఆఫ్‌లో ఉంటే మీకు ఈ సైట్ అనేది ఓపెన్ కాదనమాట. ఓకేనా?